దేవాదాయ స్కీమ్ ద్వారా పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 70% నిధులు సమకూరుస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రెండో విడత నిధుల్ని బుధవారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. నైవేద్యం పెట్టేటువంటి వ్యక్తులకి గతంలో 5,000 రూపాయలు ఇస్తూ వస్తే ఇప్పుడు ప్రభుత్వం 10,000 రూపాయలకు పెంచి ఇస్తూ ఉంది. ఆ 10,000 రూపాయలని గతంలో ఇచ్చేటువంటి వాటితో కలిపి కొత్తగా ఇప్పుడు 141 ఆలయాలకి మంజూరు చేయడం జరిగింది. సిజిఎఫ్ పథకం కింద దేవాదాయ శాఖలో ఒక స్కీమ్ ఉంది. ఎక్కడైనా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే అవసరమైన మేరకు స్థానికులు సహకరించేటటువంటి దానికి మన జిల్లా ఉన్నటువంటి స్కీమ్లో 30% మ్యాచింగ్ గ్రాంట్ కనుక దాన్ని స్థానికులు కట్టాలి. తర్వాత 70% రాష్ట్ర ప్రభుత్వం సమకూరుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మొత్తం 118,45 లక్షల రూపాయలని మంజూరు చేశాం. మొదటి విడతలోనే మేము అన్నదాత సుఖీభవ స్కీమ్ని ఫస్ట్ ఫేజ్ మేము విడుదల చేయడం జరిగింది. దాదాపు 46 లక్షల మందికి రైతులకి ఆ నిధులు విడుదల చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధులు కానీ కలిపి మొదటి విడత 7,000 రూపాయలు. మళ్ళీ ఇవాళ రెండవ విడత పూర్తి చేయడానికి ఈ తొలి సంవత్సరంలోనే రెండవ విడత కార్యక్రమానికి శ్రీకారం